గుమగుమలాడే కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి. ముందుగా గ్యాస్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని మసాలా దినుసులు డ్రై రోస్ట్ చేసుకుని వీటిలోని అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని దీంట్లో కరివేపాకు ఒక గుప్పుడు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోని ముందుగా ఉప్పు కారం పసుపు వేసి పూర్తిగా నీళ్ళంతా ఎగిరేంత వరకు చికెన్ కుక్ చేసుకున్న తర్వాత అదే చికెన్ని చల్లారిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేంత వరకు ఈ విధంగా కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అంతా తీసుకుని ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ ఉంచుకొని పచ్చిమిరకాయ ఉల్లిపాయ అలానే పసుపు ఉప్పు వేసుకుని మగ్గిన తర్వాత కావాల్సిన స్పైసెస్ అండి. ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా ఉప్పు కారం ధనియాల పొడి అంతా వేసుకుని ఫ్రై అయిన తర్వాత చివరిగా చికెన్ పీసెస్ కూడా వేసుకుని ఫ్లేవర్ అంతా పట్టే విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా చివరగానే మెదిపి పెట్టుకున్న కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటే గుమగుమలాడే చికెన్ ఫ్రై రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లు లైక్ అండ్ సబ్స్క్రైబ్.